తింటారు. హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద మోనా వరల్డ్. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ దివాళీ. ఇట్స్ దివాళీ డే మార్నింగ్ అరౌండ్ 5 o'clock. మమ్మీ వాళ్ళ ఇంటి నుండి నిన్న నైట్ వచ్చాను. ఇక మా ఇంట్లో మా చిట్టి స్వాములు, మా హస్బెండ్ అండ్ మరిది గారు స్వామిమాల వేసుకున్నారు. సో నేను వాళ్ళకి ఫుడ్ రెడీ చేయాలి కాబట్టి ముందుగా కిచెన్ అంతా క్లీన్ చేసుకుని ఇల్లు కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాను వాళ్ళ టెంపుల్ నుండి వచ్చేసరికి. ఇట్స్ అక్టోబర్. మంచు చూడండి అసలు ఎలా కమ్మేసిందో. ఇంత మంచు కనిపిస్తుందా? మళ్ళీ అరౌండ్ 8 అయ్యేసరికి ఫుల్ ఎండ, మళ్ళీ 3 అయ్యేసరికి ఫుల్ వర్షం. ఏంటో మనకు అర్థం కావడం లేదు. ఇంకా క్లైమేట్ అంటారా? ఎనీవే, నాకున్న తక్కువ ప్లాంట్స్కి మంచిగా ఒక ఫ్రెష్ వాటర్ బాత్ ఇచ్చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయా. మరి స్వాములకి ఫుడ్ రెడీ చేయాలి కదా. ఇక కిచెన్లో క్లీన్ చేసుకున్నవన్నీ అరేంజ్ చేసేసాను. ఆ స్వాములు డైటింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి డైలీ మార్నింగ్ అండ్ నైట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ కంపల్సరీ ఉండాలన్నమాట. సో నైట్ నేను రాజ్మా నానబెట్టుకున్నా, ప్రోటీన్ కాబట్టి. నానబెట్టుకున్న రాజ్మా బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. అండ్ స్వాములకి భోజనం వండడం నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా. సో ఎక్కడ ఏ తప్పు ఉండకూడదు కదా. నేను చాపింగ్ బోర్డ్ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని నా కుకింగ్ స్టార్ట్ చేశా. ఎలానో ఆనియన్స్, వెల్లుల్లి లేని భోజనమే కాబట్టి టొమాటోస్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ప్యూరీ చేసుకున్నా. అందులో కొంచెం జీలకర్ర అండ్ సోంపు కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు వేసుకుని ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తయారు చేసుకున్న టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకుని అందులో తగినంత ఉప్పు, కారం వేసుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఫైబర్ కోసం అరటికాయ ఫ్రై చేసా. రెసిపీ ఎలానో ఐడియా ఉంటుంది కాబట్టి చూపించడం లేదు. అండ్ కుక్కర్లో ఆయిల్ పైకి తేలాక రాజ్మా వేసుకొని నీళ్లు పోసుకొని 5 to 6 విజిల్స్ వచ్చాక కొత్తిమీరతో గార్నిష్ చేసేయడమే. అంతలోనే మా చిట్టి స్వాములు వచ్చేసారు. ఫాస్ట్గా వాళ్ళకి రాజ్మా కర్రీ, అరటికాయ ఫ్రై, క్యారెట్ అండ్ కీరా దోస సాలెడ్ కింద అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా వాళ్ళకి మార్నింగ్ మీల్ పెట్టేసా. ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా దివాళీ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. దివాళీ అంటే గులాబ్ జామ్, గులాబ్ జామ్ అంటే దివాళీ. గులాబ్ జామ్ లేకుండా ఏ ఇంట్లో దివాళీ ఉండదు. నా చిన్నప్పటి నుండి చూస్తున్నా. అదేమైనా సాంప్రదాయమా? నాకైతే ఐడియా లేదు. మీకేమైనా తెలిస్తే నాకు చెప్తారా ప్లీజ్? ఓకే, మార్నింగే గులాబ్ జామ్ చేసేస్తే ఈవినింగ్కి ఇంకా జ్యూసీగా ఉంటాయని స్టార్ట్ చేసేసా. ట్రస్ట్ మీ, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయింది. అసలు భలే టేస్టీగా వచ్చింది. ఆహా అనొచ్చు. నన్ను నేనే పొగిడేసుకుంటున్నా కదా. ఏంటో ఒక్కోసారి నేను షెఫ్ అయిపోతానేమో అనిపిస్తుంది. ఓకే, గులాబ్ జామ్కి తోడుగా ఇంకేమైనా చేస్తే బాగుంటుంది కదా అని నా ఫేవరెట్ స్వీట్ మోతీచూర్ లడ్డు చేద్దామని ఒక కప్పు శనగపిండి తీసుకొని అందులో చిటికెడు ఉప్పు, కాస్త నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. పల్చటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకున్నాక ఒక మందపాటి కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా వేడిగా అయ్యాక కలుపుకున్న మిశ్రమాన్ని స్పూన్తో అలా వేసేసుకోవడమే. ఇది మనం కోన్లా బటర్ పేపర్లో వేసి కూడా దాన్ని చిన్న హోల్ పెట్టి కూడా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర పేపర్ లేక నేను ఇలా చేస్తున్నా. మీన్ వైల్ పక్కన ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పంచదార, ఒక కప్పు వాటర్ వేసి అందులో చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. జస్ట్ బేకరీ స్టైల్ కోసం. ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఫ్రై చేసింది గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేసి మరుగుతున్న షుగర్ వాటర్ సన్నటి తీగ వచ్చేంత వరకు పాకం పెట్టి ఫ్రై చేసుకున్నదంతా మిక్సీలో వేసి ఫైన్గా పౌడర్ అయ్యాక అది పాకంలో వేసి బాగా కలుపుకొని అందులో వాటర్ మెలన్ సీడ్స్ ఇంకా నెయ్యి వేసుకొని కాసేపు గోరువెచ్చగా అయ్యాక చక్కగా ఉండలు చుట్టుకోవడమే. చూసారా, నేను చెప్పినట్లే 3 అయింది. ఫుల్గా వర్షం స్టార్ట్ అయింది. ఎంత గట్టిగా పడిందంటే ఈ ఇయర్ దివాళీ ఫసక్ అనుకున్నా. బట్ 15 minutesలో ఆగిపోయింది. అండ్ ఈవినింగ్ లక్ష్మీ పూజ కోసం రెడీ అయిపోయా. అండ్ ఇదే నా దివాళీ అవుట్ఫిట్. లాస్ట్లో పిక్స్ పెడతా, చూసి చెప్పండి ఎలా ఉందో. ఈ ఇయర్ నేను దివాళీ కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకున్నా. నాకు చిన్నప్పటి నుండి క్రాకర్స్ అంటే చాలా ఇష్టం అండ్ దివాళీ అంటే ఇంకా ఇష్టం. బట్ డేస్ పాసెస్ బై దివాళీని ఇష్టపడటంతో పాటు అర్థం చేసుకోవడం మొదలుపెట్టా. అండ్ యు నో వాట్, ఈ ఇయర్ నుండి స్మోక్లెస్ దివాళీ జరుపుకుందామని డిసైడ్ అయ్యా.
ఎందుకంటే దీని వలన ఇప్పటికే మనం పీల్చుకుంటున్న గాలిని ఇంకా పొల్యూట్ చేస్తున్నాం. అండ్ పెట్ పేరెంట్స్ అంటే జంతువుల్ని ఇంట్లో పెంచుకునే వారికి బాగా అర్థమవుతుంది. పాపం వాటి ఇయర్స్ చాలా సెన్సిటివ్‌గా ఉంటాయేమో, సౌండ్‌ని తట్టుకోలేక బయటకు కూడా రావు. సరే, అసలు దివాళీ రోజున లక్ష్మీ పూజ ఎందుకు ముఖ్యమో మీకు తెలుసా? ఆ రోజున దేవి లక్ష్మి స్వచ్ఛమైన మనసు, వెలుగుతో నిండిన ఇళ్లలో ప్రవేశిస్తుందని నమ్మకం. ఆమె మనకు ఆర్థికాభివృద్ధి, ఆనందం ఇంకా శాంతిని ఇస్తుంది. అందుకే మనం దీపాలు వెలిగిస్తాం. మన ఇళ్లలోనూ, మన హృదయాలలోనూ చీకట్లు తొలగించడానికి, ఇంకా ఇల్లంతా వెలుగులు, పూలు, నవ్వులతో నిండాలని. ఇంకొంచెం వెనక్కి వెళ్తే మనకు చాలా అందమైన కథ ఉంది. అది శ్రీరాముడు రాక్షస రాజైన రావణుని జయించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజని మన హిందూ పురాణాల్లో చెప్పబడింది. ఆ వెలుగుల సంతోషం కోసం ప్రజలు దీపాలు వెలిగిస్తారు. అదే దీపావళి. ఈ రోజు చీకట్లపై వెలుగు గెలిచిన రోజు. అంటే మనలోని ఆశ, నమ్మకం, సత్యం ఎప్పుడూ చీకటికి జయిస్తుందనే సంకేతం. ప్రతి సంవత్సరం మన దేశంలో కోట్లాది పటాకాలు కాలుస్తాం. దీనివలన గాలి కాలుష్యం, శబ్ద కాలుష్యం రెండూ పెరుగుతాయి. మనం చల్లని వాతావరణాన్ని, శుద్ధ గాలిని కోరుకుంటే మనమే మార్పు తీసుకురావాలి. సరే, కమింగ్ టు ద వీడియో. మా లక్ష్మీ పూజ పూర్తయ్యాక మా కుటుంబం అంతా కలిసి దీపాలు వెలిగించి దేవిని ప్రార్థించాం. చూడండి, ఇల్లంతా దీపాలతో నింపేశాం. ఈ సంవత్సరం నా మోటో ఒకటే, వెలుగు పంచండి, పొగ కాదు. ప్రేమ పంచండి, శబ్దం కాదు. అలాగే స్మృతులు సృష్టించండి, వస్తువులు కాదు. తర్వాత అందరం కూర్చుని నేను చేసిన పులిహోర, గులాబ్ జామ్, మోతిచూర్ లడ్డు, ఇంకా అమ్మ పంపించిన మలాయ్ కోవా తింటూ సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. ఇదే నిజమైన దీపావళి ఆనందం. ఇంకా మా ఫ్లాట్లో వాళ్ళు స్కై ల్యాంటర్న్ వేస్తుంటే వెళ్ళి పిల్లలు క్రాకర్స్ కాలుస్తుంటే చూస్తూ అలా డే గడిపేశాం. కుటుంబంతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా హ్యాపీగా గడపడమే ఒక ఫెస్టివల్ అంటే. ఇంతకంటే ఇంకేం ఆనందం ఉంటుంది చెప్పండి? సరే, మీ దివాళీ ఎలా జరిగిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, బీ పాజిటివ్ అండ్ షేర్ పాజిటివ్. బాయ్.